అయ్యా నువ్వు వస్తే మాకు మంచిది, నువ్వు రావాలని బలవంతం చేశాడు, కోరుకున్నాడు. దేవుడు మనతో వస్తే అప్పుడేమవుద్దంటే మన క్రియలు దేవునితో అంటిపెట్టుకున్నాడు. ఒకవేళ దేవుడు లేకుండా వదిలిస్తే ఏమవుద్ది? వాళ్ళు మరణానికి వెళ్ళినట్టుగానే మనం కూడా మరణానికి వెళ్తాం. అలా కాకుండా సాక్షాత్తు దేవుణ్ణే వెంటబడి తీసుకెళ్తే ఏమవుద్ది? మరణం ఉండదు. దేవుడు మనతో ఉంటే మరణం ఉంటుంది చెప్పండి? దేవుడు ఉంటే ఉంటుందా? దేవుడు ఉన్న చోట నరకం ఉంటుందా? దేవుడు ఉన్న చోట నరకం ఉంటే దేవుడు ఎందుకు? అది నరకం అవుద్ది. రాజు ఉన్న చోట ఎక్కడన్నా కరువు ఉంటుందా? కరువు ఉంటే అది కరువు, అప్పుడు రాజు ఎందుకు అవుతాడు? రాజు అవడు. కాబట్టి దేవుడు ఉన్న చోట నరకం అనేది ఉండదు. కాబట్టి దేవుణ్ణే మనం తీసుకెళ్ళగలిగితే ఒకవేళ యోర్దాను నది లాంటి ఎలాంటి సమస్య వచ్చినా కూడా అది మోషే కాలంలో ఎలాగైతే రెండుగా చీల్చబడిందో దేవుడు కూడా వాటిని తీరుస్తాడు. మనం వెళ్ళేటప్పుడు ప్రతి సమయంలో దేవుని తీసుకెళ్ళాలి. అది మనం మర్చిపోతాం. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి?